మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య మానసిక ఒత్తిడి. ఈ రోజులలో సమస్య అనేది సర్వసాధారణం. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపాన సమస్య ఉంటూనే ఉంటుంది. కానీ దానికి పరిష్కారాలను వెతకడంలో విఫలమవుతున్నారు ప్రజలు. చిన్న పెద్ద ఇలా ప్రతి ఒక్కరూ కూడా తేడా లేకుండా మానసిక ఒత్తిడికి గురవుతూనే ఉన్నారు. శక్తి సామర్థ్యాలకు మించిన అధిక ఆలోచనలతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా తొందరపాటు నిర్ణయాలతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అందులో ఈ తరం పిల్లలకి, యువతకి క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలని చేసుకునే విధంగా ఒత్తిడికి గురవుతున్నారు. మరి పిల్లలు, పెద్దలు ఇలా ప్రతి ఒక్కరిని కూడా బాధిస్తున్న ఈ ఒత్తిడి అసలు ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా అధిగమించాలి, ఈ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించడానికి ఈ రోజు నాతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రిటైర్డ్ డిపో మేనేజర్ ఆఫ్ కొత్తగూడెం. సో రిటైర్డ్ డిపో మేనేజర్ ఆఫ్ కొత్తగూడెం అన్నాను కదా, ఇంకో మాట ఏంటంటే రిటైర్డ్ అంటే ఆయన రిటైర్ అయినా కూడా ఇంకా ఆయన ముందుకు పరిగెడుతూ ఎంతో మంది విద్యార్థులకి మోటివేషన్ ని ఇస్తున్నారు. ఆయనే జవ్వాది వెంకటేశ్వర బాబు గారు. సార్ ఈరోజు నాతో ఉన్నారు. సార్ ని అడిగి ఎన్నో విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీ కూడా మా నమస్కారాలు. సార్ ఫస్ట్ అసలు చాలా మంది ప్రతి ఒక్కరిని చూసినా కూడా స్ట్రెస్ కి గురైపోవడం, అంటే చిన్న చిన్న విషయాలకు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అయిపోవడము. సో అసలు స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది సార్? బేసిక్గా ఏంటంటే అమ్మా, స్ట్రెస్ అనేది క్లిష్ట పరిస్థితుల్లో ఏర్పడేటువంటి ఒక మానసిక సంఘర్షణ. అంటే ఎవరైనా కూడా ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు దాన్ని సాధించలేము అనేది ఒకటి. రెండవది ఏకకాలంలో బహువిధమైన పనులు, అంటే ఇంగ్లీష్లో ఏమంటే మల్టిపుల్ థాట్స్ అనే సింగిల్ టైం అంటే ఒకేసారి అన్ని రకాల పనులు చేయాలని ఒత్తిడి వచ్చినా, లేకపోతే ఒకేసారి ఎక్కువ మంది పని చేయమని ఒత్తిడి చేసినా, లేదా పిల్లల్లో ఎక్కువ సబ్జెక్టులు చెప్పినా కూడా వాళ్ళకి తెలియకుండానే ఒత్తిడికి గురవుతారు. సో ఒత్తిడి అనేది మానవ సహజ సిద్ధమైనటువంటి ఒక ప్రతిస్పందన. ఒత్తిడి లేకుండా ఏ మానవుడు భూమి మీద లేడు. ప్రతి ఒక్క పని చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఆ ఒత్తిడి అనేది ప్రేరేపిస్తుంది. ఒత్తిడి అనేది మనల్ని ముందుకు నడిపించేటటువంటి ఒక క్యాటలిస్ట్ లాంటిది. ఒత్తిడి లేకపోతే మనం ముందుకు వెళ్ళాలంటే ఒక టార్గెట్ పెట్టుకొని చేయాలి అనేది ఎట్లా ఉంటుందో అట్లా ఒత్తిడి అనేది చిన్నగా ఏర్పడి మనిషిలో ఆ పనిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రేరేపించేటువంటి క్యాటలిస్ట్ ఇది. సో సహజ సిద్ధంగా ఇప్పుడంటే లేదు కానీ ఉంది, కానీ చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒత్తిడి మొదలైంది. చనిపోయే వాళ్ళ వరకు వాళ్ళు ఒత్తిడిని ఫేస్ చేస్తాను. మరి మనం ప్రతి పనికి కూడా ఒత్తిడి ముందుకు నడిపిస్తుంది అని అన్నప్పుడు ఎందుకు సార్ ఆ ఒత్తిడిని మనం ఒక నెగిటివ్ గా, ఒక భూతం లాగా చూస్తున్నాం? సో ఇక్కడ కారణం ఏంటంటే, ఒత్తిడి ఏర్పడింది అంటే సానుకూల దృక్పథంతో మీకు ఏదైతే పని ఉందో, టార్గెట్ ఉందో, గోల్ ఉందో దాన్ని మీరు అప్పటికప్పుడే పూర్తి చేసేసుకోకపోతే అది పెనుభూతంలాగా మిమ్మల్ని ఒత్తిడి గురి చేస్తుంది. ఒత్తిడి అనేది కార్యాచరణని సిద్ధం చేసుకుని కార్యాన్ని ముగించడం వరకే నీకు ఉపయోగపడుతుంది, ప్రేరేపిస్తుంది, విజయాన్ని సాధించేటట్టు చేస్తుంది. అది దాటి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒత్తిడి మిమ్మల్ని ఎక్కువ ఒత్తిడిలాగా గురి అయిపోయి, ఒక పని చేయకపోతే ఆ పని మళ్ళీ రెండో పని చేస్తే 2, 3, 4 కలిపి మన ఎట్లా ఒత్తిడికి గురి చేస్తాయో అట్లా స్ట్రెస్ అనేది కంటిన్యూగా వెళ్ళిపోతుంది. సో దీనికి మూల కారణం ఏంటంటే ప్రోక్రాస్టినేషన్, అంటే వాయిదా వేయడం అనేది కూడా మానుకోవాలి. ఫస్ట్ పనులు వాయిదా వేయడం కూడా ఒత్తిడికి కారణం, మొదటి కారణం అది ఎవరికైనా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. సో పిల్లలకేమో తల్లిదండ్రుల నుంచి, టీచర్ నుంచి, సమాజం నుంచి వచ్చే ఒత్తిడి ఎక్కువైంది. పెద్దవాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసే పనులను ఆ టైంలో ఇన్ టైంలో కానీ కంప్లీట్ చేయడం వల్ల అవి పేరుకుపోయి ఒత్తిడికి గురవుతారు. మనకు ఇంగ్లీష్లో ఒక సామెత ఏం చెప్తారంటే, సాల్వ్ ది ఇష్యూ బిఫోర్ ఇట్ విల్ బికేమ్ ఏ ప్రాబ్లం అంటారు. అంటే సమస్య చిన్నగా ఉన్నప్పుడు పరిష్కరించుకో. తెలుగులో ఏమంటే సమస్య జటిలం కాకముందే పరిష్కరించుకుంటారు. జటిలమయ్యాక నువ్వు పరిష్కరించడానికి లేదు. అట్లానే ప్రాబ్లం రూపంలో రాకుండా ఇష్యూ లాగా చిన్నప్పుడు ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకుంటూ వెళ్ళిపోతే, ఒకసారి కానీ నువ్వు నీ ఆలోచన వచ్చి ఒత్తిడి నేను ప్రేరేపించినప్పుడు ఒక విజయాన్ని అందుకుంటే ఆ విజయాన్ని వచ్చి చూస్తే నీకు ఒత్తిడి రాదు. మరి వివిధ థాట్స్ వస్తున్నాయి. మన చుట్టూ రోజు 100 మంది ఉంటారు, వాళ్ళలో వీళ్ళు స్ట్రెస్ లో ఉన్నారు లేదా మనమే స్ట్రెస్ లో ఉన్నాము అని మనం ఎలా అవగాహన తెచ్చుకోవచ్చు? ఒకటి ఏంటంటే మనిషి యొక్క భౌతిక లక్షణాలు, మానసిక లక్షణాల వల్ల మనం స్ట్రెస్ని తెలుసుకోవచ్చు. భౌతిక లక్షణాలు ఏంటంటే మనిషి కుంచుకుపోయినట్టు ఉండడం, ముఖం అంతా పీక్కుపోయినట్టు ఉండడం, కళ్ళ కింద ముడతలు, యాక్టివ్గా అందరితో కలవలేకపోవడము, లేకపోతే కలిసినా కూడా ముభావంగా అంటే ముట్టనట్టు దూరంగా ఉండడము, ఇవి మనకు భౌతికంగా కనబడేటి. రెండవది అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనిషిలో ఫస్ట్ ఒత్తిడిలో ఉన్న గ్లో పోతుంది, ఫేస్లో గ్లో పోతుంది, నీరసంగా
నిస్సత్తుతో కనబడతారు, కళ ఉండదు, ఆటోమేటిక్ గా ఫిజికల్ చేంజెస్ వచ్చేస్తాయి. కనబడతాయి, ఖచ్చితంగా కనబడతాయి. మనకు చూడగానే మనిషి ఏదో ఒత్తిడిలో ఉన్నాడని మనకు తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఆ ఒత్తిడి వల్ల ఏమవుతుంది, నిద్రలేమికి గురవుతాడు. నిద్రలేమికి ఎప్పుడైతే గురయ్యాడో ఇంకా నీ ముఖంలో కళావిహీనం అయిపోతుంది, కళ్ళ కింద సార్లు ఏర్పడతాయి, ముఖం అంతా కూడా ఏదో పీక్కుపోయినట్టు అయిపోయి మనిషిని చూస్తేనే ఏంటి ఈయన నిన్నటిదాకా బాగున్నాడు ఇవాడు ఎట్లా అయింది ఏంటి, ఒకరోజు నిద్రపోకపోతేనే మామూలు మనం ఎట్లా ఉంటాం. ఒత్తిడి వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒత్తిడి ప్లస్ నిద్రలేమి కూడా కలిసి భౌతికంగా దాడి చేస్తాయి. తర్వాత శరీరం అంతా కూడా నిస్సత్తులాగా వాళ్ళు ఎక్కువసేపు మనతో యాక్టివ్గా ఉండలేకపోవడం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడము, లేదా కూర్చున్నటువంటి కదలమంటే అమ్మో నేను కదలలేను నాకు నీరసంగా ఉందనేటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాయి. అది భౌతికంగా తెలుస్తుంది. సరే మన మానసికంగా ఏంటంటే అప్పుడు దాకా నవ్వుతూ ఉన్నోళ్ళు, సరదాగా తుళ్ళుతూ ఉన్నోళ్ళు, జోక్స్ చేస్తూ ఉన్నోళ్ళు, అంతా కలివిడిగా ఉండి మాట్లాడేవాళ్ళు మొబైల్ అయిపోతారు. అరే మీ దోస్తు వచ్చిండా రారా అన్నా కూడా తర్వాత కలుస్తలేరా అని వెళ్ళిపోతారు. బిహేవియర్ చేంజ్ వస్తుంది. రెండోది ఇంతకుముందు ఏంటంటే ఈ చుట్టాలు బంధువులు వస్తే నువ్వే వెళ్ళి వాటర్ గ్లాస్ ఇచ్చి తాగాక ఇంట్లో పెడతావు. ఇవాళ చుట్టాలు రాని బంధువులు రాని నువ్వు మొబైల్ గదిలో మూల కూర్చొని ఉంటావు. లేదా అరే మామయ్య పిలుస్తాడు, లేదా పెద్దనాన్న వచ్చారు రారా అంటే వచ్చి నమస్కారం చేయండి, యాంత్రికంగా నమస్కారం చేసి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతాం. ఇంతకుముందు ఎవరైతే యాక్టివ్గా చక్కగా నవ్వుతూ తుళ్ళుతూ ఆనందాన్ని వచ్చిన వాళ్ళని కానీ ప్రతి క్షణాన్ని ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నోడే యొక్క మానసిక స్థితి చేంజ్ అయిపోయి కంటి ముట్టినట్టు దూరంగా వెళ్ళిపోయి కూర్చుంటాం. సో ఫిజికల్గా అంటే భౌతికంగా, మెంటల్గా, మానసికంగా కూడా మనం వాళ్ళని ఈజీగా గుర్తుపట్టవచ్చు ఎవరైనా ఒత్తిడిలో ఉన్నారు. ఈ ఒత్తిడిలో కూడా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు అయితే ఇంకా పూర్తిగా అన్కాన్షియస్ మైండ్లోనే ఉంటారు. వాళ్ళు బట్టల మీద శ్రద్ధ ఉండదు, తల జుట్టు దువ్వుకోవడంలో శ్రద్ధ ఉండదు, ఆహారం తీసుకోవడంలో శ్రద్ధ ఉండదు, స్నానం చేయడంలో శ్రద్ధ ఉండదు. అసలు అమ్మ పిలిచినా నాన్న పిలిచినా కూడా ఎవరిని కలుపుకునే పరిస్థితి ఉండకుండా వాళ్ళు అంతే ముట్టనంత ముభావంగా వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు సబ్ కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. పూర్తి డిప్రెషన్లో ఉన్న మైండ్ పనిచేయదు. స్ట్రెస్ యొక్క లాస్ట్ స్టేజ్ డిప్రెషన్. స్ట్రెస్ అధికమైపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మరి ఇది ఇనిషియల్ స్టేజ్ లోనే ఉన్నప్పుడు గుర్తించడం ఎలా సార్? ఇదే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఏంటంటే ముందు భౌతిక లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏ స్టేజ్లో వస్తారు, ఆఫీసులో ఏదైనా పని ఒత్తిడి వల్ల బాస్ అన్నారో లేకపోతే స్కూల్లో అన్నారో లేకపోతే అన్నప్పుడు అది ఇంటికి మోసుకొచ్చినప్పుడు మనిషి ఎక్స్పెక్ట్ వాళ్ళు రాగానే రోజు ఇప్పిన చోట చెప్పులు ఇప్పరు, కాళ్ళు ఇట్లా ఇసిరేస్తారు. బిహేవియర్లో చేంజ్ వస్తుంది. షూ ఆడ పడేస్తారు, కోట్ తీసి ఆడ పడేస్తారు, రోజు తీసుకుని కోట్ చక్కగా హ్యాంగర్ తగిలిస్తారు. అది పిల్లలు బుక్స్ తీసుకుని ర్యాక్లో పెట్టుకుంటారు, షూ ఇప్పుతారు, వస్తారు. పిల్లలైతే ఆడుకోవడానికి గురుకుతారు, లేకపోతే టీవీ పెట్టి క్రికెట్ మ్యాచ్. ఈ లక్షణాలు ఏం కనబడు. పెద్దోళ్ళు ఏంటంటే రాగానే భార్య పిల్లలు రాగానే కసురుకుంటారు, వాడిని నీళ్ళు ఇస్తే అక్కడ పెట్టండి, రోజులా తీసుకోడు, ఆనందంతో పలకరిస్తాడు. ఆ రోజు జరిగినటువంటి మంచి విషయాలు రోజు చెప్పేవాడు కూడా చెప్పడు. లేకపోతే ఇంట్లోకి రాగానే పెద్దోళ్ళు ఏం చేస్తారు, ఏంటి వాళ్ళ ఏంటి విషయాలు ఏంటి అని అడుగుతారు. అటువంటి పలకరింపులు కూడా ఉండవు, ప్రేమపూర్వకమైన పలకరింపులు ఉండవు, అభిమానంతో ఆప్యాయతలు పలకరింపులు ఉండే పెద్దోళ్ళతోటి. పిల్లలకి అసలు ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటారు. అదే పిల్లవాడు రోజు వచ్చి 5 to 6 ఆడుకోవడానికి వెళ్ళేవాడు వెళ్ళాడు. పైకి వచ్చినవాడు వెంటనే కాలు చేతిలో పెట్టుకుని స్నాక్స్ పెట్టాం అనేవాడు అడగడు. సో ఈ ఇనిషియల్ స్టేజెస్ ని మనము ముందుగా గ్రహించుకుంటే మరి డిప్రెషన్ కి వెళ్ళకుండా మనం మొదటి రోజు ఒక్కరోజు తెలియకపోయినా కూడా అమ్మ 2 రోజులు 3 రోజులు అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. మొదటి రోజు ఏమనుకుంటారంటే ఏ తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే ఏ భార్య కానీ భర్త కానీ ఇవాళ ఏదో కొంచెం ఆయన మూడు ఆఫ్లో ఉన్నారేమో అప్సెట్లో ఉన్నారేమో అనుకుంటారు, కానీ వాళ్ళు స్ట్రెస్లో గురవుతానని అనుకోరు. కానీ 2వ రోజు 3వ రోజు అదే ప్రవర్తన ఖచ్చితంగా యూ హ్యావ్ టు సస్పెక్ట్ దట్. నువ్వు ఖచ్చితంగా అనుమానించాల్సి ఏదో జరుగుతూ ఉంది, ఈయనలో ఏదో మార్పు కనబడతా ఉంది, ఏదో మానసిక సంఘర్షణ గురవుతా ఉన్నాడు, లేదు ఈ బిడ్డ ఏదో మనసులో ఇబ్బంది పడతా ఉంది అని నువ్వేం చేయాలి, వాళ్ళని అనునయంగా అడగడానికి ప్రయత్నం చేయాలి. ముందు స్వాంతన చేకూర్చే మాటలు మాట్లాడాలి. పిల్లలైతే ఏంటి నాన్న ఏంటి విశేషాలు, అమ్మాయి ఏంటి ఏం జరిగింది మీ స్కూల్లో అంతా బాగా ఉందా అన్నట్టు మాట్లాడాలి. నువ్వు పలకరిస్తే మనిషి చెప్పుకోవడం వల్ల ఆ దుఃఖము బాధ గూడు కట్టుకున్నాయని బయటికి వెళ్ళిపోతుంది. కొంతమంది మాటల్లో చెప్తారు, కొంత ఏడుస్తూ చెప్తారు, ఏడవడంలో కూడా బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఎక్కువ ఎక్స్ప్రెసివ్ గా ఉంటే ఈ స్ట్రెస్ నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు. సో కొంతమంది ఉంటారు అసలు ఏది చెప్పరు, ఎవరికి ఏది చెప్పుకోరు. అంటే ఎట్లా ఉంటుంది వాళ్ళని ఎలా సార్ మార్చడం? జనరల్ గా మనుషులు 2 రకాలు కదా, అంతర్ముఖులు బహిర్ముఖులు, ఇంట్రావర్ట్ ఎక్స్ట్రావర్ట్స్. పుట్టుకతోటే కొంతమంది తక్కువగా మాట్లాడతారు, తక్కువ కలివిడిగా ఉంటారు, కానీ ఆ తక్కువ కలివిడి తనంలో కూడా డిఫరెన్స్ కనపడుద్ది. తల్లికి కానీ తండ్రికి కానీ లేకపోతే గురువుకి కానీ ఎవరికైనా. రోజు కామ్గా ఉండేవాడు ఇంకా మూడీగా కామ్ అయిపోతుంది. పూర్తిగా ఎంత కామున్నా అమ్మ నాకు స్నాక్ అని అడగడం అయితే మాండు కదా, అమ్మ నేను స్నానం చేసి వస్తాను స్నానానికి వెళ్ళడం మాండు కదా, కానీ ఇవి కూడా తగ్గిపోతాయి.
ఒక ఆకలి ఉండదు, ఒక దప్పిక ఉండదు, ఒక కోరిక ఉండదు, ఒక డిజైర్ ఉండదు. డైలీ యాక్టివిటీస్ కూడా ఇంట్రావర్ట్లు ఇంకా జీరోకి వెళ్ళిపోతారు వాళ్ళు. మోర్ ఇంకా కామ్ అయిపోతారు. ఎక్స్ట్రావర్ట్స్ యొక్క బాడీ లాంగ్వేజ్, వాళ్ళ యొక్క వొకాబులరీ తోటి కాకుండా వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా తగ్గుతాయి. దాన్ని ఈజీ కనబడతాయి. ఎక్స్ట్రావర్ట్స్ ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఇంట్రావర్ట్స్ నువ్వు అంటే తల్లి రోజు ఆ తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళకి తెలుసు నా పిల్లవాడు తక్కువ మాట్లాడతాడు, తక్కువ స్పందిస్తాడు అంటే ఆ తక్కువ స్పందించడం వాళ్ళకి 100%. నేను ఎక్కువ మాట్లాడే నాకు 100%. మా అమ్మకి ఇద్దరు ఉన్నాం. తక్కువ మాట్లాడేవాడుని ఆమె రికగ్నైజ్ చేస్తుంది, ఎక్కువ మాట్లాడేవాడు ఆమె రికగ్నైజ్ చేస్తుంది. ఎక్కువ మాట్లాడేవాడు తగ్గిపోయాడు ఏంటని చూస్తుంది, అసలు తక్కువ అసలు మాట్లాడకపోతే తెలుస్తుంది. తల్లి కానీ తండ్రి కానీ ఆ పెంపకంలో ఉన్నప్పుడు కనిపెడతారు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన పనే లేదు, ఇంట్లోనే మనకు ఆ వాసన తెలిసిపోద్ది వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉందని. ఒక పర్సన్ బిహేవియర్ లో చేంజెస్ వస్తే ఖచ్చితంగా వాళ్ళు స్ట్రెస్ గురవుతున్నారని ఐడెంటిఫై చేయాలి. 100% మొదటి స్టెప్ అది గుర్తించడానికి. స్ట్రెస్ గురవుతున్నారు అనే దానికి ఈ ఫిజికల్ సిమ్టమ్స్, మెంటల్ సిమ్టమ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నాము సూసైడ్స్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు ఎటువంటి అసలు మానసిక సంఘర్షణకు గురై ఉంటారు? అంటే చావే శరణం అనే థాట్ అసలు ఎందుకు వస్తుంది? బికాస్ ఆ ప్రాబ్లమ్ ని దాటడం అంటే లైఫ్ ఇంకా బాగుంటుంది కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటేనమ్మా, మనం ఇందాక అనుకున్నట్టు మల్టిపుల్ థాట్స్ ఎట్ సింగిల్ టైం అనేది, లేకపోతే బహువిధమైన పనులు ఏకకాలంలో చేయడం అనేది స్ట్రెస్ గురైద్దని మనం చెప్పుకున్నాం. సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి మనసులో. సో ఈ స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది ముందుకు తోయడం కంటే ఒత్తిడి మీద ఒత్తిడి పెరిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే ఒకటి చుట్టూ ఉన్న భౌగోళిక పరిస్థితులు, ఇంట్లో కుటుంబ సభ్యుల పరిస్థితులు అవ్వచ్చు, పిల్లలకైతే కాలేజీలో టీచర్స్, తోటి విద్యార్థులలో కూడా వస్తాయి. ఒక టీచర్ పిల్లవాడిని అవహేళన చేస్తే మిగిలిన పిల్లలందరూ కూడా అవహేళన చేస్తారు. ఇంట్లో తల్లి కానీ అవహేళన చేస్తే తండ్రి చేయొద్దు అంటే ఓకే, తండ్రి కూడా అదే రకంగా అన్నప్పుడు పిల్లలు ఏమైపోతారు? అట్లానే ఆఫీసులో ఒక ఉద్యోగస్తుడిని బాస్ అన్నా, లేకపోతే ఇమీడియట్ బాస్ అన్నా, హెడ్ అన్నా కూడా అందరి ముందు అవమానంగా ఫీల్ అవుతారు. ఇవాళ అన్నాక రేపు కూడా వెళ్ళినప్పుడు నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు ఎక్కదయా, నీకు అర్థం కాదా అంటే ఏమవుతుందంటే అతనికి ఆఫీస్లోకి వెళ్ళాలంటేనే ఒక రకమైనటువంటి భయం, ఆందోళనతో వెళ్ళేసరికి గూడు కొట్టుకుపోతాం. దాన్ని ఎవరు తీయాలి? బాస్ తీయాలి. ఆఫీసులో ఎంపతితోటి బాస్ తీయాలి, లేదా సూపర్వైజర్ తీయాలి, ఇంట్లో తల్లిదండ్రులు తీయాలి, లేదా స్కూల్లో టీచర్ తీయాలి. ఎప్పుడైతే పిల్లవాడు ఫంక్ అయిపోయాడు, వాడు మౌనంగా ఉన్నాడంటే టీచర్ దగ్గర తీసుకొని నాన్న ఏంటి ఏమైందని తెలుసుకొని ఆ సబ్జెక్ట్ టీచర్ అయితే ఇంకో సబ్జెక్ట్ టీచర్ నేను మాట్లాడతాను ఏ కాదని చెప్పాలి. ఎవరైతే పిల్లల్లో ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఉంటారు మంచోళ్ళు, వాడు పక్క తీసుకొని ఏం కాదు వాళ్ళన్నా పట్టించుకోకు నేనున్నాను అన్నప్పుడు మనోధైర్యం వస్తుంది. ఆ సమాజం ఇంకా రాలేదు మన దగ్గర. కాకపోతే పేరెంట్స్ కానీ మన టీచర్స్ కానీ పిల్లల్ని దగ్గర తీసుకొని ఏమైంది ఏంటని తెలుసుకొని కొంత స్వాంతనం వచ్చిన చెప్పడే కాకుండా ఆలకించాలి, సమస్యను ఆలకించాలి ఫస్ట్. ఎప్పుడైతే వాళ్ళు చెప్తుంది వింటా ఉన్నామో వాళ్ళు చెప్పేస్తే లోపల ఉన్న కెమికల్ బ్లాక్స్ రిలీజ్ అయిపోతాయి. సో ఆ గూడు కట్టుకుపోయింది ఒకదాని మీద ఒకటి ఒక సమస్య, గూడు కట్టుకుపోయిన సమస్యని బయట డిశ్చార్జ్ చేసేసరికి ఫ్రీ అయిపోతుంది. 50% బరువు తగ్గుతుంది. మరి యువత పరిస్థితి ఏంటి సార్? చెప్పేది యువత గురించే. తల్లిదండ్రులు యువతకి తల్లిదండ్రులు ఉంటారు, యువతకి ఆఫీస్ అయితే ఆఫీస్లో బాస్ ఉంటుంది, లేకపోతే స్కూల్లో అయితే టీచర్, మెంటార్ ఎవరో ఒకరు ఉంటారు. యువత అంటే ఎక్కడి నుంచో రాలే కదా, మన సమాజం నుంచి వచ్చారు కదా. వాళ్ళ చావులకి కారణాలు చూస్తే ఒక్కొక్కసారి చావుల కారణాలు ఎక్కువగా మనకు యువతలో కనబడుతున్నాయి, కానీ అన్ని వయసుల వారిలో ఉన్నాయి. వయోవృద్ధుల్లో ఉన్నాయి, రైతుల్లో ఉన్నాయి, కార్మికుల్లో ఉన్నాయి, వైద్య వృత్తిలో ఉన్నాయి, ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ అన్న అంటే కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళ చుట్టూ ఏర్పడిన పరిస్థితులు విష వలయాల్లాగా, విష సర్కిల్ లాగా చుట్టూ ముట్టుకొని దాడి చేస్తారు, ముప్పేట దాడి చేస్తారు. వాళ్ళు ఎప్పటికప్పుడు సమస్యని పరిష్కరించుకుంటూ, ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ నేను విజేతని, ఐఎమ్ ది విన్నర్ అనుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఏ సమస్య ఆపదు. గుర్తుపెట్టుకో తల్లి, సమస్యలు ఉన్నాయి పరిష్కరించడానికి. ఈ భూమి మీద సమస్యలు ఎవరు సృష్టిస్తారు? ఒకటి మనిషి, రెండు ప్రకృతి, అంతే కదా. ఏ కొండ చర్యలు ఎరగబడడం, తుఫాన్లో లేకపోతే గాలిదుమ్ములో వస్తాయి. వాటికి కూడా మానవుడు రాజీయుగం నుంచి కూడా పరిష్కారాలు ఎత్తుకునే ఉన్నాడు. ఏ చెట్టు చాటు దాక్కోవడం, కొండ గుహలో దాక్కోవడం, బండరాయి కింద దాక్కోవడం తెలుసు. అంతేగాని నాకు పిడుగులు పడతానే రాళ్ళు పడతానే నేను వెళ్ళిపోయాను, చనిపోతే వాడు మానవ జాతి ఇక్కడ దాకా రాదు. అట్లాగే ఇవాళ కూడా ఆఫీస్లో పనిచేసేవాళ్ళు కానీ ఎవరికైనా సమస్య ఎవరు క్రియేట్ చేస్తారు? ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. నీకు ప్రాబ్లం, నాకు ప్రాబ్లం కాదు, నాకు అవసరం. అది నేను నీకు పని చెప్పాను అంటే నాకు అవసరం. నీకు 100 మార్కులు రావాలి, నాకు అవసరం. ఎందుకు నాకు అవసరం అంటే మీ తల్లిదండ్రులకు జవాబు చెప్పాలి, నేను సబ్జెక్ట్ టీచర్గా. మేనేజ్మెంట్కి జవాబు చెప్పాలి. 100% రాకపోతే స్కూల్ ఇమేజ్ పోద్ది.
10% రావు తల్లిదండ్రులు ఈ స్కూల్ బాగాలేదంటారు, రేపు స్కూల్ మార్పిస్తారంటారు, నీ వల్లే స్టూడెంట్ బయటికి వెళ్ళాడని నా ఉద్యోగం పోద్దని టీచర్ కూడా అనుకుంటుంది. ఎవరికి లేదు స్ట్రెస్, అందరికీ స్ట్రెస్ ఉంది. కానీ ఆ స్ట్రెస్ని ఆ పరిధిలో తీసుకొని ఆ స్ట్రెస్ను దాటే ఉపాయాలు కూడా మనిషి క్రియేట్ చేసుకోవాలి. మనిషి ద్వారానే సమస్యలు పుట్టించబడ్డాయి, మనిషి ద్వారానే సమస్య పరిష్కారం ఉంటుంది. నువ్వు పరిష్కారాలు ఎత్తకుండా దాన్ని గూడులాగా పేరుకుపోయి కెమికల్ బ్లాక్స్ లాగా 10 కేజీలు 20 కేజీల నుంచి 100 కేజీలు పెంచుకుపోయాక నువ్వేమవుతావు అంటే నీకు తెలియకుండానే ఒత్తిడికి గురవుతున్నావు. ఒత్తిడి నుంచి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు. డిప్రెషన్ వెళ్ళేసరికి ఏమవుతుందంటే మెదడు నిస్తేజం అయిపోతుంది, ఏ ఆలోచన రావట్లేదు, ఆలోచన చేయలేని స్థితికి నువ్వు తీసుకెళ్ళిపోతాను కదండి. మెదడు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెట్టుద్దో సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. 1, 2, 3, 4 కాకపోతే 5వ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు తెలుసు కదా మీకు, బల్బ్ కనిపెట్టాడు కదా. 1538 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఎన్నిసార్లు? 1538 సార్లు ఫెయిల్ అయ్యాడు. శాస్త్రవేత్తలు ఏం చేశాడు, ప్రతి స్టెప్ రాసుకుంటారు. 1538 సార్లు ఫెయిల్ అయ్యి 1539వ సారికే బల్బు వెలగడం కనిపెట్టాడు. ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదే, ఆయన స్ట్రెస్ గురవలేదే. ఇది కాదు, ఈ పద్ధతిలో బల్బు వెలగదు. సో ఆయన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్తే మామూలుగా మనలాంటి వాళ్ళు అడుగుతారు కదా కొంటకి సమాధానం, సార్ మీరేంటి పెద్ద శాస్త్రవేత్త, సైన్స్ గతినే మార్చారంటారు, మీరు 1538 సార్లు ఫెయిల్ అయ్యారని మీకు తెలుసు కదా అని అడిగాడు. అంటే నువ్వు వేస్ట్ క్యాండిడేటివి, ఫెయిల్యూర్ క్యాండిడేటివి అని ఆయన పిన్ పాయింట్ చేయాలని చూశాడు. ఆయన ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ జవాబు చెప్పాడంటే 1538 రకాల ప్రయోగాలతో బల్బు వెలగదని కనుగొన్నాను నేను. అర్థమైన లాజిక్. ఈ 1538 ప్రయోగాలతో బల్బు వెలగదు, ఎలగదు. నేనే కాదు, ఇంకో శాస్త్రం 1539వ ప్రయోగంతో ఎరుగుద్దని కనిపెట్టాను అన్నాడు. అంటే దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, ఆ పరిష్కారం వెతుక్కోవాలి. ఎప్పుడైతే సమస్యకి పరిష్కారం వెతుక్కోకుండా సమస్యలు చుట్టుముట్టినప్పుడు నీకు క్షణికావేశం ఏర్పడుతుంది, మనసు విచక్షణ కోల్పోతుంది, మనిషి పుట్టకెందుకనేదాన్ని నువ్వు మర్చిపోతావు. మర్చిపోయినప్పుడు నీకు వచ్చే ఒకే ఒక అంతిమ ఆలోచన ఏంటి, చున్నీ చుట్టుకోవడమా, తీగ చుట్టుకోవడమా, కరెంటు తీగ ముట్టుకోవడమా, పురుగు మందు తాగడమా. అది పరిష్కారం కానే కాదు. మానవ జీవితం అద్భుతమైంది, భగవంతుడు ఇచ్చింది, దాన్ని నువ్వు పరిష్కరించుకోవడానికే ఉంది. పరిష్కారం లేకుండా భూమి మీద సమస్యలు లేవు. ఇవాళ ఇజ్రాయెల్ పాలస్తీనా చర్చలు నడిచి యుద్ధం అంతానికి వచ్చింది. రష్యా యుక్రెయిన్ కూడా 30 రోజులు సంధికి వచ్చింది. ఎవరో ఒకరు వచ్చారు, బైడెన్ లేదు, ట్రంప్ వచ్చాడు, సంధి చేశాడు, పరిష్కారం వచ్చేసింది. ఎన్ని రోజులు పోతే చంపుకుంటూ పోవడమే. ఇక్కడ కూడా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఓకే, అంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. సో ఎక్కువగా మనం దేన్ని ఆలోచించకూడదు, దాని వెంటపడొద్దు. పరిష్కారం రాకపోతే వెంటపడొద్దు. వెంటపడితే ఏమవుతుంటే నెగిటివ్ థాట్స్ వస్తాయి. మనిషి మెదడు చేసే ఆలోచనలమ్మ. ఆలోచనలు 3 పనులు. 1 కొత్త ఆలోచనలు పుట్టించడం, 2 వెంటాడడం, 3 తుంచుకోవడం. నువ్వు వద్దన్న ఆలోచన 60,000 ఆలోచనలు వస్తూనే ఉంటాయి. నెగిటివ్ థాట్ వస్తే దాని వెనకాల నెగిటివ్ థాట్ కంటిన్యూగా వస్తూ ఉంటుంది. సో ఆ నెగిటివ్ థాట్ వెళ్ళిపోయి ఏమైపోయింది, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను ఇంకేమి చేయలేను, నేను చేతగాని, నేను దద్దమ్మని, సమాజం నన్ను చేతకరించుకుంటుంది, నా భార్య పిల్లలు చేతకరించుకుంటాను, లేకపోతే నా భర్త అత్తమామలు ఇట్లా అంటారు, లేకపోతే యూత్ ఏమంటే నా ఫ్రెండ్ సర్కిల్ అంటుంది, పక్కింటి వాడు నా కొడుకు ఉద్యోగం వచ్చింది నీకు రాలేదు, నన్ను ఏహిస్తున్నారు, అసహించుకుంటారు, హేళన చేస్తారు అనేటువంటి పరిస్థితి. సో నువ్వు దాన్ని కట్ చేయాలి. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు, ఆవేశం వచ్చిన కోపం వచ్చినప్పుడు వంటలు లెక్క పెట్టమన్నారు కదా, వంట లెక్క పెట్టు, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 అని కొంత ఒక్క 10 సెకండ్లు గ్యాప్ ఇస్తే నీకు ఆలోచన కట్ అయిపోయింది. ఆ నెగిటివ్ ఆలోచన కట్ అయ్యి ముందుకెళ్ళిపోయింది. కొత్త ఆలోచన పుట్టేటప్పుడు నువ్వు పాజిటివ్ ఆలోచన తెచ్చుకో, ఏం కాదు, మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు. లేదు మళ్ళీ డిఎస్సి పడుద్ది కదా, లేదు మళ్ళీ టీపీఎస్సి పడుద్ది కదా, లేదు మళ్ళీ ఇంకోసారి రిక్రూట్మెంట్ జరుగుద్ది కదా, మళ్ళీ కొద్దిగా మనం ఐఏఎస్ల చరిత్రలు, ఐపీఎస్ల చరిత్రలు అయితే తెలుస్తాయి. ఒక్కొక్కరు 4 సార్లు 5 సార్లు అటెంప్ట్ చేసి సక్సెస్ కాకుండా సక్సెస్ అయ్యి గోల్డ్ మెడల్ తీసుకున్నవాడు కూడా. అందుకనే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పాడు, ఒకటే మాట చెప్తాడు, విజయం సాధించిన వాడి చరిత్ర చదవకు, నీకేమీ తెలియదు. పరాజయం పొందిన వాడి చరిత్ర చదువు, ఎలాంటి పరాజయాలు ఏర్పడతాయి, అవి నిన్ను ఎట్లా ముందుకు పోలేకుండా ఆపుతే తెలిస్తే నువ్వు మన ముందుకు పోయి ప్లాన్ చేసుకుంటావు. అంటే ఒకటేసారి సక్సెస్ వచ్చింది దానికంటే ఫెయిల్ అయ్యి సక్సెస్ వస్తే ఆ హ్యాపీనెస్ వేరే. ఎప్పుడైనా కూడా అమ్మ, ఎవరికైనా కూడా మొదటి విజయం అద్భుతంగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఇంకా పరిగెత్తలేరు, అక్కడే ఆగిపోతారు. అర్థమైందా? మైండ్ లాక్ అయిపోతుంది, కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోతారు, వాళ్ళు బయటకు పోరు. ఎప్పుడైతే అపజయాల నుంచి ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళు ప్రతిదీ ఛాలెంజ్గా తీసుకుని విజయం కోసం వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి స్ట్రెస్ బిల్డప్ కాదు.
ఎవరు దాకా అక్కర్లేవు, వివేకానందుడు లేకపోతే ఒక మదర్ తెరిసాను, మొన్నటి వరకు మన జనరేషన్ చూస్తే అబ్దుల్ కలాం గారి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఒక స్టంట్ భారతదేశంలో 2 లక్షల రూపాయలకు అమ్ముతానటువంటిది ఆయన రాజుగారు గారు కలాం రాజు స్టంట్ 40,000కి తయారు చేశాడు. ఇంకొక గొప్ప గుణం కూడా నేర్చుకున్నాం మనం ఆయన దగ్గర నుంచి. అపజయాలు వేసినప్పుడు ఆయన సైంటిస్ట్గా ఉన్నప్పుడు ఆయన వెళ్ళి విలేకరులతో మాట్లాడేవాడు, విజయాలు సాధించినప్పుడు టీం లీడర్ని వెళ్ళి విజయం గురించి చెప్పాలేవాడు. అంటే ఈజ్ గివింగ్ మోరల్ సపోర్ట్ టు ది టీం లీడర్. ఆ ఫెయిల్ అయినా కూడా ఆయన ఎక్స్పోజ్ చేయకుండా నువ్వు రెస్ట్ తీసుకుని నేను వెళ్ళి జవాబులు సమర్థంగా, ఎప్పుడైనా అపజయం జరిగినప్పుడు కాకుల్లా గుడుస్తారు ఎవరైనా, రాబందుల్లా గద్దల్లా, వాటిని ఆయన ఫేస్ చేసి వీళ్ళకి రక్షణ ఇచ్చేవాడు. సో అటువంటి లీడర్షిప్ ఉన్నప్పుడు ఎవరైనా విజయం సాధిస్తారు. ప్రతి ఒక్కరూ అటువంటి లీడర్ అవ్వాలి. అయినప్పుడు మీరు అన్నటువంటి ఈ యొక్క ఆత్మహత్యలు ఉండవు. అది రైతు ఆత్మహత్య అవ్వచ్చు, వివాహ సంబంధాల ఆత్మహత్య అవ్వచ్చు, ఆఫీస్ ఒత్తిడి వల్ల అవ్వచ్చు, విద్యార్థుల వల్ల అవ్వచ్చు. ఇన్ని రకాల ఒత్తిళ్ళు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే మనము వాడికి ఒత్తిడే ఇస్తున్నాం కానీ ఒత్తిడి పరిష్కారం చూపించేవాళ్ళు ఎవరు లేరు, అతను ఎత్తుక్కోవట్లేదు. కానీ ఖచ్చితంగా పరిష్కారం ఉందమ్మా, సమాజంలో పరిష్కారం ఉంది, నువ్వు ఎత్తుక్కోవాలి. పరిష్కారం ఇప్పుడు కాకున్నా కూడా కొంత టైంకైనా వస్తుంది కదా, మరి ఈ గ్యాప్ లో స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, దీన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా? సో మెయిన్గా ఏంటంటేనమ్మా, మనిషి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఆనందము, 2 బాధ, ఆరు దుఃఖము, సాడ్నెస్, హ్యాపీనెస్. సో దురదృష్టం ఏంటంటే 4 రకాల హార్మోన్లు ఆనందాన్ని ఇచ్చేటివి ఉన్నాయి, డోస్ హార్మోన్స్ అంటాం. ఒకే ఒక్క హార్మోను నెగిటివ్ థాట్స్, దుఃఖాన్ని కలిగిస్తుంది, అన్ప్లెజెంట్ హార్మోన్ అంటాం. ఈ 4 హార్మోన్లను తొక్కేసి అన్ప్లెజెంట్ హార్మోనే మనల్ని ముందుకు తీసుకొస్తాం. ఒక్కటైనా కూడా 4ని మనం అనుకున్నాం కదా 80,000 ఆలోచనలో మన 80% నెగిటివ్ థాట్స్ తొక్కేస్తానంటే, అక్కడ 80% ఉంటే ఇక్కడ ఒకటే ఉండి 20% ఉన్నా ఇక్కడ తొక్కేస్తాం. సో మనిషి ఆనందంగా ఉండాలంటే ఆనందానికి మూల కారణం ఏంటంటే మన మెదడులో ఎండార్ఫిన్ అనే ఆనందం ఇచ్చే హార్మోన్ రిలీజ్ అవ్వాలి. ఆ ఎండార్ఫిన్ అనే ఆనందం ఇచ్చే హార్మోన్ ఏంటంటే, సో అవి భౌతికంగా చేసే చర్యల వల్ల ఏర్పడుతుంది, ఒక విజయం వల్ల ఏర్పడుతుంది, రన్నింగ్ చేయడం వల్ల ఏర్పడుతుంది, వాకింగ్ చేయడం వల్ల ఏర్పడుతుంది. నీకు నచ్చిన పని ఏదైతే ఉందో, నీకు ఆనందాన్ని ఇస్తుందని నువ్వు ఏ పని చేస్తావో అప్పుడు ఆనందం రెట్టింపు. మనకు నచ్చిన పని మనం చేయాలి. నచ్చిన పని ఆ క్షణంలో నీకు ఏదో నచ్చిన ఒక పాట వినాలి, లేకపోతే డ్యాన్స్ చేయాలి, లేకపోతే నువ్వే పాట వినాలి, లేదు బయటికి వెళ్ళి ఒక షటిల్ ఆడి రావాలి, లేదా వాకింగ్కి వెళ్ళి రావాలి. ఇప్పుడు ఏం చెప్తానంటే నువ్వు ఎంత చేసినా ఒక 1 అవర్ వాకింగ్ చేస్తే రిలీజ్ ఎండార్ఫిన్స్ తోటి మిగిలిన ఆనందం సమానం కాదు, వాకింగ్ చేయండి అంటారు. కనీసం 40 నుంచి 1 గంట వాకింగ్ చేస్తే నీ శరీరంలో ఆక్సిజన్ మెదడులోకి ఎక్కువ వెళ్ళి ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళడం వల్ల ఎండార్ఫిన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి శరీరం అంతా కూడా యాక్టివేట్ అయ్యి ఆనందంలో మూడ్లోకి వస్తుంది. చేయండి, వాకింగ్ చేయండి, మీకు ఒకసారి వాకింగ్ చేయండి, బయటికి రండి. కొమోడోరో టెక్నిక్ అంటా ఉన్నారు జపాన్ వాళ్ళది. ప్రతి 20 నిమిషాలకు 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకొని బయటికి వెళ్ళి నీళ్ళు తాగిరండి, మొహం కడుక్కోండి, మీకు నచ్చిన స్నాక్స్ తినండి, నచ్చిన పాట వినండి. డోంట్ గో ఫర్ టీవీ ఆర్ సెల్ ఫోన్ మేడం, అది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. సో మీరు అక్కడికి వెళ్ళి మీకు నచ్చింది ఆహారం తినాలి.